హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం ఒబ్బట్టు రసం చేసుకుందాము. ఒబ్బట్టు రసము లేక ఓలిగ రసము ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తారు. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా గీ వేసుకొని తింటే బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఒబ్బట్టు రసమును కొద్దిగా గీ వేసుకొని పక్కన అప్పడము ఏమన్నా అలా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. కోల్డ్ కాఫ్ అయినప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది. కోల్డ్ కాఫ్ అయినప్పుడు గొంతు అంతా తర అయిపోతుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ ఓలిగ రసం అనేది బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తిన్నప్పుడు చిన్నపిల్లలకు కూడా మనకి ఏమన్నా కాఫ్ అలా ఉంది, కోల్డ్ అయింది, కాఫ్ అయింది అన్నప్పుడు ఇలా రసము పెడితే కొద్దిగా రిలీఫ్ అనేది ఉంటుంది. దీనికి మనము ఒబ్బట్లకు చేసుకుంటాం కదా, ఒబ్బట్లు చేసుకున్నప్పుడు ఒబ్బట్టు ఆ పప్పును అనేది పక్కకు పెట్టుకొని వాటర్ మాత్రమే తీసుకుంటాము. ఆ వాటర్లోకి కొద్దిగా చింతపండు నేను సపరేట్గా అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే దాంట్లోకైనా ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్లోకైనా వేయచ్చు. నేనైతే అందులోకి వేసేసాను. అది వేడిగా ఉన్నప్పుడు చింతపండు రసం అనేది చాలా బాగా వస్తుంది అనేసి నేను దాంట్లోకి వేసేసాను. లాస్ట్లో చింతపండు అంతా తక్కువ తీసేస్తాను. దీనికి కావాల్సింది ఎండుమిరపకాయలు, ఒక ఆనియను, జీలకర్ర, తెల్లబాయి, కొద్దిగా మెంతులు, కొబ్బరి, తర్వాత పెప్పరు ఇవన్నీ తీసుకొని వాటిని ఒక పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకున్న తర్వాత ఇలా తీసేసుకొని అన్నీ వేసాం కదా మనము, ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మిక్సీ అయినా పట్టవచ్చు. మిక్సీ పడితే నున్నగా అవుతుంది. ఇలా దంచుకొని తింటే మనకి దంచుకొని తింటే ఒక టేస్ట్ వస్తుంది కదా, అందుకనేసి నేను దీన్ని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. దీన్ని దంచుతున్నాను. మీరు కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చు. ఇలా ఇలా అంతా బాగా నున్నగా చేసుకోవాలి. నేను బాగా దంచేసుకున్న తర్వాత ఇలా నున్నగా అయిపోతుంది కదా, ఇలా నున్నగా అయిపోయిన ఈ పేస్ట్ని తీసుకొని మనం ఆల్రెడీ వాటర్లోకి చింతపండు వేసాం కదా, దాన్ని చింతపండు వేస్ట్ అంతా తీసేసి వాటర్ మాత్రం వదిలేసి ఇలా ఆ వాటర్లోకి ఆ రసంలోకి మనం వేయాలి. వేసిన తర్వాత అది బాగా బాగా తెరలనిచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, డ్రై చిల్లీ, ఆవాలు, జీలకర్ర అనేది మళ్ళీ యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ జీలకర్ర వేసాం కదా, అది స్మెల్ అనేది వచ్చేస్తుంది. అందుకనేసి జీలకర్ర వేయకోకుండా ఇలా కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు మాత్రమే వేసుకొని తర్వాత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని బాగా అది ఎంత బాగా తెరిలితే అంత బాగుంటుంది. 2 days 3 days అయినా బాగుంటుంది. ఇంకా కొంతమంది 1 week కూడా పెట్టుకొని తింటారు దీన్ని. ఎంత పులిస్తే అంత బాగుంటుంది ఇది రసము. కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొరియాండర్ వేసుకోవాలి.